ఇక నుంచి మీరు ప్రాంప్ట్స్ కోసం ఎవ్వరికి కూడా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ట్రిక్ ఏంటో చెప్తాను. ముందు మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అయితే దీనికోసం ముందు ఒక్కసారి ఈ రీల్ కింద ప్రాంప్ట్ అని కామెంట్ చేయండి. ఈ ఒక్కసారి మాత్రమే నేను మీకు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే డైరెక్ట్గా డిఎం చేస్తాను. ఒకవేళ మీరు యూట్యూబ్లో చూస్తుంటే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. తర్వాత చాట్ జీపీటీ ఓపెన్ చేసి 2 లైన్స్ మీద క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది సెట్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేయండి. అందులో నేను ఇచ్చిన ఏదైతే ప్రాంప్ట్ ఉంటుందో దాన్ని పేస్ట్ చేసి సెండ్ చేయండి. అంతే, మొత్తం సెటప్ అయినట్లే. దాని తర్వాత నుంచి మీకు ఏ ఇమేజ్ ప్రాంప్ట్ కావాలో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఏదైతే మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నామో దాంట్లోకి వచ్చేసి అక్కడ ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి సెండ్ చేశామంటే ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ దాని ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకు ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం తీసుకొని మన ఇమేజ్ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది ఒక టైం సేవింగ్ ట్రిక్ అనమాట. సో వేరే వాళ్ళని ప్రాంప్ట్ ఇవ్వమని అడగాల్సిన అవసరమే లేకుండా మనం డైరెక్ట్గా జనరేట్ చేసుకోవడానికి. సో ఖచ్చితంగా ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. వీలైనంత వరకు అయితే రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.